Hello students, greetings of the day. Welcome to Team Ignite IQ Telugu. Team Ignite IQ Telugu ఛానల్ కి మీ అందరికీ స్వాగతం. My name is V Ravishankar and I am your educator. ఈరోజు ఏంటంటే మనం ఫిజిక్స్ లో అత్యంత ఈజీ మాడ్యూల్, అత్యంత స్కోరింగ్ మాడ్యూల్ అయిన హీట్ అండ్ థర్మోడైనమిక్స్ మాడ్యూల్ నుండి కెలోరిమెట్రీ అనే చాప్టర్ నుండి మనం కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబోతున్నాం. ఇది ఒక సిరీస్ మాదిరి ఉండబోతుంది. ఫస్ట్ హీట్ అండ్ థర్మోడైనమిక్స్, తర్వాత మెకానిక్స్, తర్వాత ఎలక్ట్రోడైనమిక్స్, తర్వాత ఆప్టిక్స్. ఆ విధంగా ప్రతి మాడ్యూల్ నుంచి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబోతున్నాం. ఇట్ ఈస్ వెరీ వెరీ important for the JEE 2026 and MSET 2026 aspirants and also for the NEET 2026 aspirants. ఇది JEE మెయిన్స్ 2026 లో రాసే వాళ్ళకు, ఎంసెట్ రాసే వాళ్ళకు ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్స్ అనేటి ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్స్ తోనే మనం కాన్సెప్ట్ బిల్డ్ చేసుకోబోతున్నాం. అందరు కాన్సెప్ట్స్ చదివి ప్రాబ్లమ్స్ చేస్తారు, మనం ప్రాబ్లమ్స్ చేస్తూ కాన్సెప్ట్ నేర్చుకుందాం. అయితే మనం నా సజెషన్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా జేఈ కానీ ఎంసెట్ కానీ కంప్లీట్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మళ్ళీ రివైజ్ చేసేటప్పుడు హీట్ అండ్ థర్మోడైనమిక్స్ మాడ్యూల్ నుంచి స్టార్ట్ చేయండి. బికాస్ హీట్ అండ్ థర్మోడైనమిక్స్ మాడ్యూల్ ఇండిపెండెంట్ మాడ్యూల్, ఎటువంటి మాడ్యూల్ మీద డిపెండెంట్ కాదు. అదేవిధంగా లెస్ నెంబర్ ఆఫ్ చాప్టర్స్ ఉంటాయి అండ్ మోర్ వెయిటేజ్ ఉంటాయి. బట్ మెకానిక్స్ కానీ ఎలక్ట్రోడైనమిక్స్ కానీ ఎస్ దీస్ మాడ్యూల్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండ్ స్కోరింగ్, బట్ అక్కడ నెంబర్ ఆఫ్ చాప్టర్స్ అనేది ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు హీట్ అండ్ థర్మోడైనమిక్స్ మాడ్యూల్ కంప్లీట్ చేసిన తర్వాతనే ఈ ఫేవరెట్ మాడ్యూల్ కావచ్చు, అది ఆప్టిక్స్ కావచ్చు, ఎలక్ట్రోడైనమిక్స్ కావచ్చు, మెకానిక్స్ కావచ్చు, ఆ మాడ్యూల్ కు స్విచ్ కాండి. సో ఈ సిరీస్ నేను ముఖ్యంగా ఈ కెలోరిమెట్రీ సిరీస్ ను ఒకటే వీడియోలో మొత్తం కెలోరిమెట్రీ 20 ప్రాబ్లమ్స్ దగ్గర ఉన్నాయి. ఫ్రమ్ బేసిక్ లెవెల్ 10th క్లాస్ లెవెల్ నుండి జేఈ అడ్వాన్స్ లెవెల్ వరకు సాల్వ్ చేయబోతున్నాం. ఈ 20 ప్రాబ్లమ్స్ కన్నా మీరు సాల్వ్ విన్నారంటే, ఈ 20 ప్రాబ్లమ్స్ విన్న తర్వాత మీరు ఎటువంటి ప్రీవియస్ క్వశ్చన్ అయినా చేయగలరు అనేది నా గ్యారంటీ. అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి, ప్రతి కాన్సెప్ట్ అర్థం చేసుకోండి ఈజీగా ఏ విధంగా నేను సాల్వ్ చేస్తున్నానని. నేను సాల్వ్ చేసే ముందు మీరు వీడియోని స్కిప్ చేసి ఒకసారి మీరు ట్రై చేసి మీ ఆన్సర్ను నా ఆన్సర్తో మ్యాచ్ చేసుకొని చూడండి. ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ దెన్ ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దెన్ నేను తర్వాత ఏ విధంగా సాల్వ్ చేస్తానో నేర్చుకోండి. అండ్ ఇది పార్ట్ 1 ఆఫ్ కెలోరిమెట్రీ. ఈ వీడియోలో మనం 5 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. బేసిక్ టు ఇంటర్మీడియట్ లెవెల్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయబోతున్నాం. సో without any delay, let's quickly dive into the session. Let me choose the pen. Let me choose white color because it looks good on the black screen. మనం చెప్పాం కదా, హీట్ మరియు థర్మోడైనమిక్స్ మాడ్యూల్ నుండి మనం స్టార్ట్ చేస్తున్నాం. మన ఫస్ట్ చాప్టర్ కెలోరిమెట్రీగా తీసుకున్నాం. కెలోరిమెట్రీ అసలు ఈ ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేసే ముందు ఈ కెలోరిమెట్రిక్ ప్రిన్సిపల్ ఏం చెప్తారు? అసలు కెలోరిమెట్రిక్ ప్రిన్సిపల్ ఏం చెప్తారంటే, సపోజ్ మన దగ్గర హాట్ బాడీ ఉంది, అదే విధంగా మన దగ్గర కోల్డ్ బాడీ ఉంది. ఈ రెండు బాడీస్ ఒకే చోటు ఉన్నాయి. అదే విధంగా ఈ హాట్ బాడీ వచ్చేసి దీని టెంపరేచర్ హై ఉంటుంది, కోల్డ్ బాడీ యొక్క టెంపరేచర్ లో ఉంటుంది. దిస్ ఈజ్ హాట్ బాడీ, దిస్ ఈజ్ కోల్డ్ బాడీ. అయితే హాట్ బాడీ నుండి కోల్డ్ బాడీకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎప్పటి వరకు అవుతుందంటే, రెండు టెంపరేచర్స్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయో అప్పటి వరకు హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. దాన్నే ఆ టెంపరేచర్ ని, ఆ ఫైనల్ టెంపరేచర్ ని ఈక్విలిబ్రియం టెంపరేచర్ అంటారు. అదే విధంగా ఆ స్టేట్ ను ఈక్విలిబ్రియం స్టేట్ అంటారు, థర్మల్ ఈక్విలిబ్రియం స్టేట్. అది మనల్ని క్యాలిక్యులేట్ చేయమంటే ఫైనల్ టెంపరేచర్ క్యాలిక్యులేట్ చేయమంటారు, లేదా ఈక్విలిబ్రియం టెంపరేచర్ క్యాలిక్యులేట్ చేయమంటారు. దట్స్ ఇట్. దట్ ఈస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ కెలోరిమెట్రీ. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూస్తే,
10 grams water at 10 degrees Celsius, 20 gram water at 20 degrees Celsius ఉంది. Find the final temperature if the heat exchange from out is zero. ఈ స్టేట్మెంట్ గురించి మళ్ళా మీకే అర్థమవుతుంది ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇక్కడ వాడారు. ఫ్రమ్ అవుట్ హీట్ ఎక్స్చేంజ్ ఈజ్ జీరో అని. ఫస్ట్ నేను సాల్వ్ చేద్దాం. సొల్యూషన్ ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఒకటి. ఇక్కడ ఫేజ్ వచ్చేసేది వాటర్, రెండు దానిలో ఫేజ్ వచ్చేసేది వాటర్, ఇక్కడ వాటర్. కాబట్టి మనం ఫేజ్ సేమ్ ఉంది, టెంపరేచర్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి మనం డెల్టా క్యూ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ ఫార్ములా వాడాలి. అయితే ఎం వచ్చేసి గ్రామ్స్ లో తీసుకోవాలి, డెల్టా టీ వచ్చేసి డిగ్రీ సెల్సియస్ లో తీసుకోవాలి. ఈ రెండు గ్రామ్స్ లో డిగ్రీ సెల్సియస్ లో తీసుకుంటే వాటర్ ఎస్ వాల్యూ వచ్చేసి 1 అయిపోయింది అంతే, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కెలోరీమెట్రిక్ ప్రిన్సిపల్ ప్రకారంగా హీట్ లాస్ట్ అంటే ఏ విధంగా రాస్తాం, డెల్టా క్యూ లాస్ట్ ఈక్వల్ టు డెల్టా క్యూ గెయిన్. అసలు ఈ మాడ్యులస్ ఎందుకంటే ఇది ఎనర్జీ కదా, ఈ ఎనర్జీ వచ్చేసేపటికి పాజిటివ్ ఉండాలి కదా, అందుకోసం ఈ మాడ్యులస్ పెట్టినాం. ఇప్పుడు డెల్టా క్యూ లాస్ట్ అంటే డెల్టా క్యూ లాస్ట్ అంటే ఏమని, హీట్ ఎనర్జీ లాస్ అవుతుంది అంటే దాని ఫైనల్ టెంపరేచర్ 20 కంటే తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 20 హాట్ బాడీ, ఇది హాట్ బాడీ, ఇది కోల్డ్ బాడీ కాబట్టి 20 కంటే తక్కువ ఉంటుంది. 20 ఇంటూ 1 ఇంటూ టీ మైనస్ 20. డెల్టా క్యూ గెయిన్ ఏమవుతుంది, డెల్టా క్యూ గెయిన్ ఈక్వల్ టు 10 ఇంటూ 1 ఇంటూ ఇక్కడ 20 మైనస్ టీ వస్తుంది. ఇక్కడ 20 మైనస్ టీ ఎందుకు 20 మైనస్ టీ వస్తుంది, ఎందుకంటే ఫైనల్ టెంపరేచర్ తక్కువ ఉంటుంది ఇనిషియల్ టెంపరేచర్ కంటే. ఎందుకంటే ఇది హాట్ బాడీ కాబట్టి హీట్ లాస్ అయితే టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. ఇది కోల్డ్ బాడీ కాబట్టి దీని టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. జస్ట్ ఈ రెండు మ్యాచ్ చేయడమే అంతే. ఈక్వేషన్స్ ఏమి ఈక్వేషన్ కి 20 ఇంటూ 1 ఇంటూ 20 మైనస్ టీ ఈక్వల్ టు 10 ఇంటూ 1 ఇంటూ టీ మైనస్ 10. 10 2s are 40 minus 2t equal to 40 minus 2t is equal to ఎంత అవుతుంది, 40 minus 2t equal to t minus 10. ఇప్పుడు మనకు 3t ఈక్వల్ టు 50, t ఈక్వల్ టు 50/3 వస్తుంది. ఓకేనా, డిగ్రీ సెల్సియస్ లో ఉంటుంది. మనము 3 డివైడ్ బై 50 చేస్తే 3 1s are 3, 2 0 3 6 are 18, 2.0 3 6 are 18, 2 అంటే మనకు ఆన్సర్ 16.67 డిగ్రీ సెల్సియస్ వస్తుంది. దేర్ఫోర్ మన ఫైనల్ టెంపరేచర్ ఏంది, ఈక్విలిబ్రియం టెంపరేచర్ అనొచ్చు, ఫైనల్ టెంపరేచర్ అనొచ్చు, దాని వాల్యూ 16.67 డిగ్రీ సెల్సియస్. అయితే సెకండ్ క్వశ్చన్కి వెళ్తే, ఇన్ ద అబోవ్ క్వశ్చన్ అంటే సేమ్ క్వశ్చన్ లోనే వీ సప్లై ఎక్స్ట్రా 42 జోల్స్ ఆఫ్ హీట్ అన్నారు. ఎక్స్ట్రా 42 జోల్స్ ఆఫ్ హీట్ మనం అవుట్ సైడ్ నుంచి సప్లై చేస్తాం. హీట్ ఎనర్జీ ఫైండ్ ద ఫైనల్ టెంపరేచర్ అన్నారు. సింపుల్. ఇక్కడ ఏం చేసినాం మనం, ఇక్కడ మనము బాగా అబ్జర్వ్ చేస్తే ఇది రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే, ఈక్వేషన్ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే, ఐ యూస్ డిఫరెంట్ కలర్ ఫర్ దిస్, ఐ యూస్ లైట్ బ్లూ. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది, 10 ఇంటూ టీ మైనస్ 10, ఇక్కడ 1 కూడా ఉంటుంది, మిస్ చేసిన. 10 into 1 into t minus 10 plus 20 into 1 into t minus 20 equal to 0. ఇది 2 బీకర్స్ ఉన్నప్పుడు 0 ఎందుకు వేసినాం, ఆ క్వశ్చన్ లో మెన్షన్ చేసినాడు మనకు ఆల్రెడీ.
హీట్ ఎక్స్చేంజ్ ఫ్రమ్ అవుట్ ఈజ్ జీరో అన్నాడు, అందుకు జీరో వేసినాం. అదే ఇప్పుడు ఇక్కడ హీట్ ఎక్స్చేంజ్ ఫ్రమ్ అవుట్ ఎంత 42 జూల్స్ మనం ఎక్స్ట్రా సప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 42 వేయాలి. దిస్ ఈజ్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఏంటంటే ఈ క్వశ్చన్కి మనము 42 జూల్స్ యాడ్ చేయాలి. అంటే 10 ఇంటూ 1 ఇంటూ టీ మైనస్ 10 ప్లస్ 20 ఇంటూ 1 ఇంటూ టీ మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు ఎంత 42 జూల్స్. అయితే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో మనకు క్యాలరీస్ లో ఉంది, ఎల్హెచ్ఎస్ సైడ్ ఏమో మనకు క్యాలరీస్ లో ఉంది, ఆర్హెచ్ఎస్ సైడ్ ఏమో మనకు జోల్స్ లో ఉంది. జోల్స్ లో ఉంది. ఈ క్యాలరీస్ ను మనం జోల్స్ లో కన్వర్ట్ చేయాలంటే మనకు ఒకటే ఫామ్ కన్వర్షన్ ఏంది, 1 calorie equal to 4.2 joule. 1 joule equal to 1 by 4.2 calorie. ఇది మనం నేర్చుకునేది. 1 joule equal to 1 by 4.2 calorie. ఇప్పుడు మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 10 ఇంటూ 1 ఇంటూ టీ మైనస్ 10 ప్లస్ 20 ఇంటూ 1 ఇంటూ టీ మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 42 divided by 4.2 calorie. Tens are 10, 2, 10 get cancelled. T minus 10 plus 2t minus 40 is equal to 1. 3t equal to 51 degrees Celsius. That implies T equal to 51 by 3 degrees Celsius. That equal to 3 ones are 3, 3 7 are 20, 17 degrees Celsius. Therefore, final temperature, equilibrium temperature equal to 17 degrees Celsius. అంతే. ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఇప్పుడు మన దగ్గరికి 3 బీకర్స్ వస్తాయి. 3 బీకర్స్ వచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి? 3 బీకర్స్ వచ్చినప్పుడు సింపుల్, డెల్టా Q1 ప్లస్ డెల్టా Q2 ప్లస్ డెల్టా Q3 ఈక్వల్ టు 0. మనం ఏదైతే సెకండ్ ప్రాబ్లం మోడల్లో చేసామో అదే విధంగా సాల్వ్ చేయాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే డెల్టా క్యూ అంటే ఎంత, 100 ఇంటూ S1 ఇంటూ టీ మైనస్ 20 ప్లస్ 1000 ఇంటూ 1 ఇంటూ టీ మైనస్ 30 ప్లస్ 500 ఇంటూ 1 ఇంటూ టీ మైనస్ 10 ఈక్వల్ టు 0. అంతే. ఏమవుతుంది, 100 100 100 క్యాన్సిల్ అవుతుంది. ఫస్ట్ దానిలో టీ మైనస్ 20 మిగులుతుంది ప్లస్ నెక్స్ట్ 10t minus 300, 10t minus 300 plus next దానిలో 5t minus 50, 5t minus 50 equal to 0. ఇప్పుడు మొత్తం 16t is equal to 370 అవుతుంది. ఈ మొత్తం వాల్యూ 16t equal to 370. t equal to 370 divided by 16. 2 1s are 2, 2 8s are 16, 2 5s are 10, 2 8s are 16, equal to 185 by 8 degrees Celsius. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 8 divided by 185, 8 2s are 16, 2 5, 8 3s are 24, 8 1s are 8, 2, 8 2s are 16, 4,
8 5 40 0. Therefore మనము ఫైనల్ టెంపరేచర్ T ని ఏం రాయొచ్చు 23.125 degree Celsius. అంతే, దిస్ ఇస్ ద ఫైనల్ టెంపరేచర్. మూవింగ్ ఆన్ టు ద ఫోర్త్ క్వశ్చన్. ఇది వచ్చేసింది మనకు హీటర్ ప్రాబ్లం. ఏం ప్రాబ్లం ఇది? హీటర్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో ఏం చేయాలి? ఈ హీటర్ ప్రాబ్లంలో ఏం చేయాలంటే ఫస్ట్ పవర్ ఫార్ములా తెలిసినాను. పవర్ ఈక్వల్ టు ఎనర్జీ బై టైం టేకెన్. ఓకే ఓకే. ఎనర్జీ ఏంది? ఇక్కడ మనకుండే ఎలక్ట్రికల్ ఎనర్జీ, మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ స్విచ్ కనెక్ట్ చేసి ఉంటాం కదా హీటర్ది. ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ వచ్చేసి హీట్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏ దాని కింద కన్వర్ట్ అవుతుంది? హీట్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ హీట్ ఎనర్జీ వాల్యూ ఎంత అంటే we can write delta Q equal to ms delta T. ఎందుకంటే వాటర్ గానే ఉంటుంది, కానీ టెంపరేచర్ చేంజ్ అవుతుంది. ఎం ఇచ్చినాడు 10 గ్రామ్ 10, ఎస్ ఇచ్చినాడా 1 ఇచ్చినాడు. డెల్టా టీ ఎంత అన్నాడు? ఇనిషియల్ గా 10 ఉందన్నాడు, ఫైనల్ గా 20 ఉండాలన్నాడు. అంటే 20 మైనస్ 10 అంటే 100 కెలోరీ. అయితే టైం టేకెన్ ఈక్వల్ టు ఎనర్జీ బై పవర్. దీన్ని టీ ఈక్వల్ టు డెల్టా క్యూ డివైడ్ బై పీ రాయొచ్చు. ఇదేంటి? 100 కెలోరీ డివైడెడ్ బై పవర్ ఎంత? అక్కడ ఇచ్చింది పవర్ ఎంత? 200 వాట్. 200 వాట్ అంటే జోల్ పర్ సెకండ్. 100 ఇంటూ 4 జోల్ డివైడెడ్ బై 200 ఇంటూ జోల్ పర్ సెకండ్. జోల్ cancel. 100 2s are 2.1s are. This is equal to, therefore time t equal to 2.1 seconds time బడుతుంది. So the next fifth problem, and this is the final problem of this part 1. ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే మనం ఇంకో ఫార్ములా తీసుకోవాలి. డెల్టా క్యూ ఈక్వల్ టు ఎం ఇంటూ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆర్ ఎం ఇంటూ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. ఇప్పటి వరకు మనము స్పెసిఫిక్ హీట్ ఎంఎస్ డెల్టా టీ స్పెసిఫిక్ హీట్ గురించి మాత్రమే డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనము లేటెంట్ హీట్, లేటెంట్ హీట్ గురించి డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇది మిక్స్డ్ మిక్చర్ అనొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ డెల్టా క్యూ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ ఎప్పుడు వేస్తాం? మనం ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేస్తాం? ఎప్పుడైతే ఫేజ్ సేమ్ ఉంటుందో అప్పుడు యూజ్ చేస్తాం. ఇక్కడ ఫేజ్ డిఫరెంట్ ఉంది కాబట్టి ఇది యూజ్ చేయకూడదు. ఇది ఒక్క దాంతోనే మన పని సరిపోదు. కానీ ఇక్కడ లేటెంట్ హీట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే టెంపరేచర్ సేమ్ ఉండాలి, ఫేజ్ చేంజ్ కావాలి. ఫేజ్ చేంజ్ డిఫరెంట్ ఉంది, టెంపరేచర్ కూడా డిఫరెంట్ ఉంది. కాబట్టి ఈ ఒక ఫార్ములాతో కూడా సరిపోదు. కాబట్టి ఈ రెండు ఫార్ములాల యొక్క బ్లెండ్ మనకు కావాలి. అంటే రెండు ఫార్ములాస్ మనకు కావాలి ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. దానికి మనం ఒక మెథడ్ ఉంది, దాని పేరు టేబులర్ వే. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఏం చేస్తాం? దీనికి మనం ట్యాబులర్ వే సొల్యూషన్ సాల్వ్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ ఏం చేస్తామంటే లెఫ్ట్ మోస్ట్ కార్నర్ లో కోల్డ్ బాడీ డీటెయిల్స్ రాస్తాం. 10 గ్రామ్ ఐస్ అట్ 0 degree Celsius, 10 గ్రామ్ ఐస్ అట్ 0 degree Celsius. అది కోల్డ్ బాడీ యొక్క డీటెయిల్స్. హాట్ బాడీ యొక్క డీటెయిల్స్ ఏంటి?
20 gram water at 20 degrees Celsius. 20 gram water at 20 degrees Celsius. అయితే let me choose white pen. ఇప్పుడు ఇది ఈ 20 గ్రామ్ వాటర్ అట్ 20 డిగ్రీ సెల్సియస్ అనేది హాట్ బాడీ, ఇది కోల్డ్ బాడీ. ఇక్కడ నుంచి ఇక్కడికి ఆటోమేటిక్ గా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సపోజ్ ఇది 0 డిగ్రీ సెల్సియస్ వాటర్ అయితే ఎంత ఎనర్జీ రిలీజ్ చేస్తుందో మనం చూద్దాం. ఎంత ఎనర్జీ రిలీజ్ చేస్తే 20 ఇంటూ వాటర్ గానే టెంపరేచర్ చేంజ్ అయింది కాబట్టి మనం స్పెసిఫిక్ హీట్ వాడాలి. 20 మైనస్ 0 ఈక్వల్ టు 400 క్యాలరీ. 400 క్యాలరీ గన ఇది రిలీజ్ చేసిందంటే ఇంత అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీని ఇది ఆటోమేటిక్ గా 20 గ్రామ్ వాటర్ అట్ 0 డిగ్రీ సెల్సియస్ కన్వర్ట్ అయిపోతుంది. అదే ఇది మొత్తం ఐస్ కరగాలంటే అంటే మొత్తం ఐస్ 10 గ్రామ్ ఐస్ అట్ 0 డిగ్రీ సెల్సియస్ వచ్చేసి మనకు 10 గ్రామ్ వాటర్ అట్ 0 డిగ్రీ సెల్సియస్ కావాలంటే మనము ఎంత ఎనర్జీ కావాలా మనకు? డెల్టా క్యూ ఈక్వల్ టు ఎం ఇంటూ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. ఎందుకంటే టెంపరేచర్ చేంజ్ కావడం లేదు, టెంపరేచర్ జీరోలోనే ఉంది బట్ ఫేజ్ చేంజ్ అవుతుంది, ఐస్ కాస్త వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఎంఎన్ 10 లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ వాల్యూ 80 ఈక్వల్ టు 800 క్యాలరీస్. అంటే 800 క్యాలరీస్ ఇస్తే మొత్తం 10 గ్రామ్ ఐస్ అనేది 10 గ్రామ్ వాటర్ అట్ 0 డిగ్రీ సెల్సియస్ కన్వర్ట్ అవుతుంది. అయితే మనకు అనేది కేవలం ఎంత 400 క్యాలరీస్. ఎందుకంటే రెండు సేమ్ టెంపరేచర్ లేక వచ్చిన తర్వాత హీట్ ఎక్స్చేంజ్ బంద్ అవుతుంది. ఆల్రెడీ 0 డిగ్రీ సెల్సియస్ లో ఉంది, ఇది ఎప్పుడైతే 0 డిగ్రీ సెల్సియస్ లేక వస్తుందో టెంపరేచర్ బంద్ అవుతుంది. అంటే మొత్తం మనకేమర్థం అవుతుంది, మొత్తం ఐస్ అనేది వాటర్ కింద కన్వర్ట్ కాదు, కొంచెం పార్ట్ ఆఫ్ ఐస్ కన్వర్ట్ అవుతుంది. అది ఎంత అంటే మాస్ ఎం అనుకుందాం, లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఈక్వల్ టు 400 క్యాలరీ. ఆటోమేటిక్ గా మాస్ వచ్చేసి latent heat of fusion value is 400 divided by 80 గ్రామ్ ఈక్వల్ టు 5 గ్రామ్ అవుతుంది. అంటే దేర్ ఫోర్ మనకు టోటల్ మిక్చర్ ఎంత ఉంటుంది ఈ రెండు కలిపిన తర్వాత ఆల్రెడీ మన దగ్గర 20 గ్రామ్ వాటర్ ఉంది. ఇప్పుడు 20 ప్లస్ 5 ఈక్వల్ టు 25 గ్రామ్ వాటర్ ఉంటుంది అండ్ 10 మైనస్ 5 ఈక్వల్ టు 5 గ్రామ్ ఐస్ ఉంటుంది అట్ టెంపరేచర్ ఎంత 0 డిగ్రీ సెల్సియస్. అంతే. ఇప్పటికీ మనం ఈ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేసేసినాం ఈ సెషన్ కి. మీకు నెక్స్ట్ సెషన్ కోసం ఈ క్వశ్చన్ హోంవర్క్ కింద ఇస్తున్నా. సేమ్ ఇదే టేబులర్ వే అప్రోచ్ యూజ్ చేసి ఈ క్వశ్చన్ కూడా ట్రై చేయండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఐ విల్ గివ్ యూ 10 minutes, I will give you 10 seconds time. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. I hope you have taken the screenshot. దీనికి వచ్చే ఫైనల్ టెంపరేచర్ అదే విధంగా ఫైనల్ మిక్చర్ కూడా మీరు క్యాలిక్యులేట్ చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆన్ లో ఉంచుకోండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ పార్ట్ 2 కూడా చేయబోతున్నాను. మొత్తం ఎంటైర్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ వీడియోస్ అన్ని రాబోతాయి. మీరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేషన్ గా ఉంటుంది వీడియోస్ చేయడానికి. అదేవిధంగా మీకున్న డౌట్స్ కానీ లేకుంటే మీకుండే ఎటువంటి క్వశ్చన్స్ కానీ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. ఐ విల్ రిప్లై టు ఆల్ ఆఫ్ యువర్ వాల్యుబుల్ కామెంట్స్. అండ్ ఫైనల్ గా ఏంటంటే ఈ క్వశ్చన్ ఈ 6th క్వశ్చన్ సాల్వ్ చేసి దీనికి కూడా ఒక ఆన్సర్ మెన్షన్ చేయండి. we will solve it in the next part of the video. Anyways, thanks for watching my video. Thank you guys, all the best, have a nice day.